హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మేము అరుణాచలంకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కరెక్ట్ డోన్లో మనకి ట్యూస్డే 11కి ట్రైన్ స్టార్ట్ అవుతుందండి. కాట్పాడికి వెళ్తుంది. దెన్ అక్కడ నుంచి మళ్ళీ మనం బస్లో వెళ్ళాలి. 1.5 hours అవుతుంది. అదే ట్యూస్డే మళ్ళీ 2:30 కూడా ఒక ట్రైన్ ఉందండి మనకు కాట్పాడికి. 11 ట్రైన్ అయితే ఈవినింగ్ 6 అంతా రీచ్ అవుతాము కాట్పాడికి. అక్కడ నుంచి మళ్ళీ బస్ పట్టుకొని వెళ్తే 8 అంతా వెళ్తాము. సో మేము అలానే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక రూమ్స్ చూసాము. ఓపెన్ హాల్ ఉంది. ఓపెన్ హాల్ అయితే మాకు నచ్చలేదు అనిపించింది. పర్ హెడ్ 300 అన్నారు. మనకి లాకర్స్ కూడా ఉంటాయి. సో సింగిల్ బెడ్రూమ్ చూసాము. ఈవెన్ అది కూడా నచ్చలేదు. అక్కడ ఏసీ ప్రొవిజన్ లేదు. సో డబుల్ బెడ్రూమ్ చూసామండి. ఇదైతే బాగుంది. ఏసీ, కార్డ్స్ ఉన్నాయి. మనకి ఓపెన్ హాల్ ఉంది. ఈవెన్ కిచెన్ కూడా ఉంది. ఈశ్వరుని దయ లేనిదే అరుణాచలంకి పోలేము అంటారు. సో మాకు ఆ దయ ఇప్పుడు లభించినట్టుంది. సో మేము స్టార్ట్ అయ్యాము. అరుణాచలంలో ఫస్ట్ దేవుని దర్శించుకున్నాక గిరి ప్రదక్షిణ చేయాలి అంటారు. సో అందుకని దర్శనానికి వెళ్ళాము ఫస్ట్ మేము. దర్శనం కంప్లీట్ అయ్యాక గిరి ప్రదక్షిణ చేయాలట. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనానికంటే వెళ్ళలేము అంటారు. బాగా సఫర్ అవుతాం కాబట్టి, కొంచెం టైర్డ్ అయి ఉంటాం కాబట్టి దేవుని కొంచెం మనస్ఫూర్తిగా చూడలేకపోతాము అని చెప్తారు అందరూ. సో అందుకే ఫస్ట్ మేము దర్శనం అయ్యాక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ మెయిన్ గోపురం దగ్గర దీపం వెలిగించి టెంకాయ కొట్టి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ అయిపోయినాక కూడా సేమ్ అదే గోపురం దగ్గరకు వచ్చి అప్పుడు కంప్లీట్ అయినట్టు. మళ్ళీ ఇంకా అక్కడ 4 గోపురాలు ఉంటాయి కదా, మిగతా 3ంటికి రీచ్ అయినట్టు కాదు. సో ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే 6 to 7 hours అవుతుంది. మేబీ మనకి ఏమైనా కొంచెం యాంకిల్స్ అట్లా పెయిన్ అనిపించింది అంటే అక్కడ చిన్న చిన్న మిషన్స్ పెట్టింటారు. ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. అది కొద్దిసేపు చేయించుకున్నామంటే ఒక 15 minutes 250 తీసుకుంటారు. ఒక 10 minutesకి 15 minutesకి అలా మసాజ్ చేయించుకున్నామంటే మళ్ళీ హ్యాపీగా జర్నీ స్టార్ట్ చేయొచ్చు వాకింగ్. లేదు అంటే అలా నడవలేని వాళ్ళ కోసము అక్కడ ఆటోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇన్ కేస్ ఆటోలో వెళ్ళాలి అనుకుంటే 2 members అయినా 1 memberకైనా 700 ఛార్జ్ చేస్తారు. 1.5 hours వెళ్ళొచ్చు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే మనకు అష్టలింగాలు ఉంటాయి. అగ్నిలింగం, వాయులింగం, సూర్యలింగం, చంద్రలింగం ఇలా. సో నిరుతిలింగం అలా అన్ని లింగాలు చూసుకుంటూ వెళ్ళాలి. ఈవెన్ ఆటోలో వెళ్ళే వాళ్ళు కూడా మనకు ఈ లింగాలన్నీ చూపిస్తారు. దాని గురించి అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనము నడక సాగిస్తున్నంతసేపు అక్కడంతా చుట్టూ షాపింగ్స్ ఉంటాయి. సో బాగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చెప్పులు వేసుకొని వెళ్ళకూడదండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. మీకు అంతగా కొంచెం చిన్న చిన్నగా ఏమైనా రాళ్ళు కుచ్చుకుంటాయి అనిపిస్తే కాళ్ళకి సాక్స్లు ఉంటాయి. సాక్స్లు వేసుకొని పోవచ్చు. అక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సాక్స్లు కూడా ఇస్తారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఈ అష్టలింగాలు టెంపుల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. నైట్ 8 అయితేనే టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేస్తారండి. సో ఆ డోర్స్ వచ్చేసి గ్రిల్స్ ఉంటాయి. మనం దేవుని అయితే మొక్కోవచ్చు. ఏమంటే పూజారి ఉండరు అక్కడ, అంతే. అలా మొక్కుకుంటూ అన్నీ వెళ్ళాలి. ఈవెన్ ఆటోలో వెళ్ళే వాళ్ళకు కూడా ఈ టెంపుల్స్ అన్నీ చూపిస్తారు వాళ్ళు కూడా, ఆటో వాళ్ళు. మేము అలా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్లో అక్కడ నైట్ నిద్రపోవాలి దేవుని దగ్గర అన్నందుకు సన్నిధిలో అక్కడ స్టే చేసాము. నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ లేచి మేము వేలూరుకి స్టార్ట్ అయ్యాము. అంటే వేలూరు అంటే గోల్డెన్ టెంపుల్, సిరిపురం అండి. అక్కడికి అసలు మొబైల్ అయితే అలో లేదు. కనీసం ఇక్కడ టెంపుల్లో మొబైల్ అలో చేసినందుకు నేను కనీసం కొద్దిగానే వీడియో తీయగలిగాను. అరుణాచలంలో సిరిపురంలో అసలు లేదు, తీసేసుకుంటారు సెక్యూరిటీ గార్డ్. ఇంకా బయట అయితే తీయగలిగాను వీడియోస్. అక్కడ నుంచి మరి మనకి 20 or 22 kilometers డిస్టెన్స్లో వారాహి అమ్మవారు ఉన్నారండి. అక్కడ వారాహి అమ్మవారు అంటే చాలా ఫేమస్. సో ఇది అయిపోయాక మేము అక్కడికి వెళ్ళాము. వేలూరు అమ్మవారు అయిపోయినాక సిరిపురం అమ్మవారు. గోల్డెన్ టెంపుల్ అయితే చాలా బాగుంది, చూసాము. చూడాల్సిన ప్లేసే. సో మీరు కూడా ఎప్పుడైనా వీలైతే అలా వెళ్ళి చూసిరండి. మేము ఉంటున్న ఏరియాకి సరౌండింగ్స్లో అయితే రూమ్ తీసుకున్న చోటికి బాగా
పీకాక్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ వీడియో గేమ్ తీశాను. మేము తీసుకున్న రూమ్కి పక్కనే అప్స్టైర్లో అది వచ్చింది. మార్నింగ్ మేము రెడీ అయ్యాక చూసామన్నమాట. సో అది కూడా క్యాచ్ చేశాను వీడియోలో. అక్కడ అరుణాచలంలో తమిళియన్స్ కంటే మన హిందూసే ఎక్కువ ఉంటారండి. ఎవరు చూడు హిందూసే. మన వాళ్ళకున్న భక్తి చాలా గొప్పదే అనిపిస్తుంది. ఎన్నిసార్లైనా విజిట్ చేస్తారు టెంపుల్కి. ఒక్కసారి వెళ్ళకూడదంటండి చూడడానికి. అట్లీస్ట్ మినిమం 3 times వెళ్ళాలి అంటారు. మనకి ట్రైన్ ఫెసిలిటీ అయితే బాగుంది. రిజర్వేషన్ చేసుకున్నా మేబీ. అక్కడ రూమ్స్ ఫెసిలిటీ కూడా బాగుంటాయి. ఏమంటే కొంచెం ముందే అయితే మనకు కొంచెం టెంపుల్కి సరౌండింగ్స్లో రూమ్ అవైలబుల్ ఉంటుంది. లేదు అక్కడికి పోయినా కూడా మనకి టెంపుల్స్కి కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి అంతే రూమ్స్. వెహికల్ వేసుకుని వెళ్తే నో ప్రాబ్లం అండి. లేదంటే ఇంకా అన్ని ఆటోస్కి పెట్టుకోవాలి. మనకు వెళ్ళిన ఛార్జెస్కి, రిజర్వేషన్స్కి, రూమ్స్ కంటే అక్కడ ఆటోస్కి ఎక్కువ అవుతుంది అమౌంట్. ఇలా మా ట్రిప్ అయితే 4 days ప్లాన్ చేసాము మొత్తం. దెన్ అక్కడ నుంచి వారాహి అమ్మవారు అయిపోయినాక మళ్ళీ కంచికి 65 kilometers వేలూరు నుంచి కంచికి వెళ్ళొచ్చు. 65 kilometers. మేము అక్కడ కూడా ప్లాన్ చేసాము. సో ఇది అయిపోయినాక మీకు ఆ వీడియో కూడా ఫార్వర్డ్ చేస్తానండి.